బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా జన్మభూమి చీరాల మండలం తోటివారిపాలెం గ్రామం. స్థానిక విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాల డిగ్రీ వరకు చదువుకున్నాను. 2 సార్లు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. అనంతరం ఫైట్ మాస్టర్ రాజుతో పరిచయం ఏర్పడింది. ఇటీవల కల్కి, బాహుబలి 2, దేవర, త్రిబుల్ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాను. ప్రతి సంవత్సరం తోటవారిపాలెం గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలలో అన్నదానం, నిత్యావసర వస్తువులు అందిస్తూ ఉన్నాను. ఎంతమంది వస్తే కాదనకుండా ఆహారాన్ని అందిస్తూ ఉంటారు మా వాలంటీర్లు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పరిచయంలో పాల్గొని ఉంటున్నారు. అదే విధంగా నేను మీతో పాటు కూడా కలిసి ఇక్కడ నాకు ఎంతో ఆనందం ఉంది. తెలివిని గారితో కూడా కలిసి ఎందుకు అంత ఆల్రెడీ మన వాళ్ళు కూడా బాగున్నట్టు ఎంతోమంది ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఆయన చంపడానికి ముందు ఈ సంవత్సరం మనం మొట్టమొదటి సంవత్సరం ఈ మండలంలోనే కాకుండా మేబీ రాబోయే దినాల్లో ఇంకా ఎంకరేజ్ చేసి మన దేశంలో ఎంతో కొంత మీరందరూ టికెట్ కొంటేనే కదా నేను ఎంత గొప్ప ఫైట్ మాస్టర్ అయ్యా. అవును కదా, దేవరా చూశారు, మీరు టికెట్ కొనబట్టే కదా నాకు డబ్బులు వచ్చాయి. మరి మీ అందరు నేను బై గాడ్ గ్రేస్ అండి, దేవుడు ఏం చేస్తే అలా ముందుకు వెళ్ళిపోతా. ప్రస్తుతానికి నేనేదో చిన్నగా స్టార్ట్ చేసా, ఎంత దూరం వచ్చిందని నేను అనుకోలేదు. ఇంకెంత దూరం వెళ్తుందో నాకు కూడా తెలియదు. భవిష్యత్తులో ఇంకా ఏదైనా సాధించాలని ఇప్పుడు దేవుడి దయ వల్ల 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఒకటి బాహుబలి 2, త్రిబుల్ ఆర్కి వచ్చింది. ఐ థింక్ సో గాడ్ విల్ గివ్ మీ ఏ థర్డ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ. నాకు వస్తుంది. అది నాకు తెలియదు సార్, నేను ట్రై చేస్తున్నాను అంతే. ప్రతి సంవత్సరం ప్రచారం కోసం కాదు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసం అదేం కాదండి, నాకు ఇది వాస్తవంగా నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి చేయొచ్చు కదా ఇలా. ఎందుకని మన వాళ్ళు ఎందుకు పిలిచారంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో నేను పుట్టాను కాబట్టి, ఈ ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని స్థాపించాం కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి ఎవరన్నా బాధరాబందీ లేని వాళ్ళు తెలుసుకొని దీన్ని అనుభవిస్తారని చిన్న ఆశ. సో అందు నిమిత్తం ఈ మీడియా మిత్రులకి చెప్పడం జరుగుతుంది. సో ఇది కావచ్చు, అది అక్కడ భోజన ఏర్పాట్లు కావచ్చు. ఎంతమంది సార్ ఈ సంవత్సరం అప్రాక్స్ ఎంతమంది వచ్చినా పెట్టగలను, కానీ వచ్చి వేస్ట్ అయిపోతుంది కదా. ఈ గ్రామం అంతా వచ్చినా పెట్టగలం. సో అప్రాక్స్ 22 నుంచి 25,000 అంతమంది వస్తారనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ వచ్చినా సరే దెన్ ఐ కెన్ ప్రొవైడ్.